కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? ఆ! కనిపిస్తుంది బ్రో. యాహ్! ఓకే. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కదా! సో, ఫస్ట్ నుంచి మళ్ళీ మనం అక్రోనిమ్స్ అబ్రివియేషన్స్ మాట. అబ్రివియేషన్స్ మొత్తం మళ్ళీ నేర్చుకుందాం. ఓకే. సో, సరే బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఓఎస్ఏ లేయర్స్. కానీ అది తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అక్రోనిమ్స్ ఈ అబ్రివియేషన్స్ ఇయి నేర్చుకుందాం మాట. సరే. సో, ఫస్ట్ వచ్చేసి మనకి లాన్. లాన్ అంటే మనకి బ్రో బ్రో లోకల్ ఏరియా ఇది నెట్వర్క్. హ్మ్. హ్మ్. బ్రో ఇది మళ్ళీ స్టార్టింగ్ నుండి చెప్తున్నారు కదా మొత్తం. హ్మ్. హ్మ్. అవునవును. స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ ఆ! మళ్ళీ ఫ్రెష్గా స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేస్తున్నాం కదా. అవునవునవును. సరే బ్రో, ఓకే. ఓకే. సో, ఇది లాన్ అంటే మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్‌లో బ్యాక్‌గ్రౌండ్ మాట. మనకంత ఇంపార్టెంట్ అనేం కాదు. కానీ తెలుసుకుంటే మంచిదే. ఇంపార్టెంట్ అంటే కొంచెం లైట్‌గా ఇంపార్టెంటే. మరీ అంత కాదు. మన డైలీ బేస్ వర్క్‌లో అంత యూజ్ చేయం. కానీ కొన్ని ట్రబుల్ షూటింగ్ పార్ట్స్‌లో మనం యూజ్ చేయాల్సొస్తది ఇవి. ఓకేనా? సో, కొంచెం ఇవి జస్ట్ అలా లైట్‌గా తెలుసుకుందాం ఏంటి అన్నది. ఓకే. లాన్ అంటే మనకి లోకల్ ఏరియా నెట్వర్క్ మాట. సో, ఈ ఇదేంటంటే ఒక సింగిల్ లొకేషన్‌లో మన నెట్వర్క్ ఉంటది చూడు. అంటే కంప్యూటర్స్ అంటే మన ల్యాప్‌టాప్స్, మ్యాక్‌బుక్స్ అండ్ తర్వాత రౌటర్స్, స్విచెస్, లోడ్ బ్యాలెన్సర్స్ ఎవ్రీథింగ్. ఆహ్, మనం ఏదైతే క కనెక్ట్ చేస్తామో ఇవన్నటిలిని ఒక కనెక్షన్ చేస్తాం చూడు. వాటిల్ని ఫిజికల్ వైర్‌తో కానీ లేదా ఫిజికల్ కేబుల్‌తో కానీ అదే ఆహ్, ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి చూడు. వాటిలతో కానీ కనెక్షన్ చేస్తాం చూడు. ఇయన్నీ ఒక సింగిల్ లొకేషన్‌లోనే ఉంటాయి. అంటే ఇవన్నీ ఏది కంప్యూటర్స్, స్విచెస్, లాను ఆహ్, ఛ ఛీ కంప్యూటర్ స్విచెస్, లోడ్ బ్యాలెన్సర్‌లు ఇవన్నీ ఒకే లొకేషన్‌లో ఉండి వాటిలన్నిటిని ఫిజికల్ వైర్‌తో కానీ అంటే లైక్ ఆప్టికల్ ఫైబర్‌తో కానీ వేరే ఏదైనా వైర్‌తో కానీ కనెక్షన్ చేస్తే ఒక సింగిల్ లొకేషన్‌లో ఉన్నదాన్ని మనం ఆహ్, లాన్ అంటాం. అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ కానీ, లేదా స్కూల్స్ కానీ, లేదా యూనివర్సిటీస్ కానీ, లేదా రిటైల్ షాప్స్ కానీ, అలాగా లేదంటే ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి చూడు ఒక షాపు. ఆ! ఓకే. అవి కానీ ఆ! వాటిల్లో ఇవన్నీ ఒక దగ్గరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రావెల్ ఏజెన్సీకెళ్ళి టికెట్ బుక్ చేసుకుంటాం. అవునా? వాడేం జేస్తాడు, అక్కడ ల్యాప్‌టాప్‌లో మనకి అంత మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని వాడు ప్రింట్ ఇస్తాడు. అవునా? ఆ ప్రింట్ ప్రింట్ ఇస్తాడు. ప్రింటర్ నుంచి మనకు ప్రింట్ రావాలి. ఆ ప్రింటర్ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంటది? అదే షాప్‌లో ఓకే. అక్కడున్న వాడి ల్యాప్‌టాప్‌కే కనెక్ట్ అయ్యి ఉంటది. అవునా? హ్మ్. తర్వాత అదే ల్యాప్‌టాప్ ఏదో ఒక స్విచ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. ఓకే. అక్కడే ఉన్న స్విచ్‌కి అంటే అదే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేదేది వైఫై ఇది ఉంటది చూడు. అంటే వైఫైది కనెక్ట్ అయ్యి ఉంటది. ఈ మధ్యలో ఆ ల్యాప్‌టాపు తర్వాత ఈ ప్రింటరు అవి దానికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ స్విచ్‌కి. ఓకే. సో, మనకు ఫస్ట్ ఆ ల్యాప్‌టాప్ నుంచి స్విచ్‌కెళ్ళి స్విచ్ నుంచి ప్రింటర్‌కి మనకి వెళ్తుంది ఆ సిగ్నల్ అన్నది. అలా అది ప్రింట్ తీసుకుంటది. అవునా? సో, ఆహ్, వాడికి అక్కడే రౌటర్ అంటది వైఫైది. ఓకే. సో, ఇవన్నీ ఒక దగ్గరే కనెక్షన్ ఉంటే ఒక స్మాల్ నెట్వర్క్ లాగా యాక్ట్ అవుతున్నాయి. అవునా? సో, దీన్నేమంటాం అదంతా ఇక్కడ ఫిజికల్ కేబుల్ ద్వారా ఫిజికల్ లొకేషన్‌లో జరుగుతుంది కాబట్టి, మనం దీన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఓకే. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఒక సింగిల్ లొకేషన్‌లో ఉన్న నెట్వర్క్‌ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఓకే. దీని ఓకే గురించి బ్రో. తర్వాత డీప్‌గా తెలుసుకుందాం. ఓకే. తర్వాతొచ్చేసి వాన్. వాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి. సో, ఎగ్జాంపుల్ మన బ్యాంకే ఉన్నదనుకో. ఇక్కడ మన ఎస్‌బీఐ బ్యాంక్ ఉన్నదనుకుందాం. మన ఎస్‌బీఐ బ్యాంక్ ఆహ్, ఆహ్, ఈ కంట్రీలో ఉన్నది. ఓకే. మన కంట్రీలో ఉన్నది. తర్వాత వేరే అదర్ కంట్రీస్‌లో గూడా ఉంటది. ఏది దుబాయ్‌లో ఉండొచ్చు. ఉన్నదో లేదో నాకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఓకే. దుబాయ్‌లో ఉండొచ్చు, సింగపూర్‌లో ఉండొచ్చు. ఇంకా అలాగా వేరియస్ కంట్రీస్‌లో ఉండొచ్చు. ఓకే. సో, హ్మ్. హ్మ్. అక్కడేమైంది? ఆహ్, ఈ ఈ ఈ
ఇవన్నీ కూడా మళ్ళీ ఒక ఈ ఈ ఈ బ్రాంచ్ ఈ ఈ మన కంట్రీలో ఉన్న బ్రాంచ్ లొకేషన్, మన బ్రాంచ్ వేరే కంట్రీలో ఉన్న బ్రాంచ్ తో అదేంటి కమ్యూనికేషన్ జరగాలి, అవునా? సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ వ్యాన్ అనే వ్యాన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట. డిఫరెంట్ లొకేషన్స్ లో ఏదైతే ఏరియా నెట్వర్క్స్ ఉన్నాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ కానీ, డిఫరెంట్ సిటీస్ లో కానీ, డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న దాని కానీ ఆ, ఆ, ఈ ఇంటర్నెట్ యూజ్ చేసి మనం ఈ కమ్యూనికేషన్ అన్నది జరుపుతాం. సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యాన్ లో మనం యూజ్ చేయాల్సింది విపిఎన్ కంపల్సరీ యూజ్ చేయాలన్నమాట. విపిఎన్ లేకుండా యూజ్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే పబ్లిక్ ఇంటర్నెట్ ద్వారా మన కమ్యూనికేషన్ అవుతుంది కాబట్టి, ఏదన్నా ప్రాసెస్ ఏదన్నా జరగాలంటే ఈ విపిఎన్ కంపల్సరీ ఉండాలి. విపిఎన్ అంటే మనకి సేఫ్ నెట్వర్క్ మాట, వర్చువల్ ప్రైవేట్ ఓకే. నెట్వర్క్ అంటారు. మన సేఫ్ గా మన యొక్క డేటాని ఆ ఆ నెట్వర్క్ లోనే ఉండేలాగా చూసుకుంటది మాట అది. ఓకే, ఓకే సో బ్రో. ఇది వైడ్ ఏరియా నెట్వర్క్ మాట. ఇది దేనికి యూజ్ చేస్తాం? డిఫరెంట్ కంట్రీస్ కానీ, డిఫరెంట్ సిటీస్ కానీ, తర్వాత డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్న నెట్వర్క్స్ కమ్యూనికేట్ కలిపి కమ్యూనికేట్ చేయడానికి మనం యూజ్ చేసేది వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో ఇది ఒక కంట్రీలో నుండే, అంటే ఆ, ఫ్- ఏదో ఒక కంట్రీలోనే ఉంటది. కంట్రీలోనే ఉండి డిఫరెంట్ సిటీస్ ని కలుపుతూ ఉంటది. డిఫరెంట్ సిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఆ ఆ, మన మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్ ఏమున్నాయి? ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. సో ఇవి పెద్ద మెయిన్ సిటీస్ మన ఏంటి ఐటీ హబ్ కానీ, లేదంటే ఏదన్నా మెయిన్ ఈవెంట్స్ అన్ని జరిగి ఈ సిటీస్ లోనే జరుగుతుంటాయి కదా ఎక్కువ. సో ఇది కాకపోతే దీంట్లో ఆ ఈ ఇంటర్నెట్ ద్వారానే అవుతాయి కానీ ఐదర్ మనం అయితే యూజ్ చేయొచ్చు, లేదా విపిఎన్ యూజ్ చేయొచ్చు, లేదా యూజ్ చేయకపోవచ్చు. అది ఆమ్, ఆ, అది ఆ, ఏంటి ఆప్షనల్. ఓకే, ఆప్షనల్ గానే మాత్రమే. ఓకే, సో ఆ, ఇది ఇది కూడా కంప్యూటర్, ఇది కూడా లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్ ఎలా ఉన్నదో అలాగే ఉంటది. కాకపోతే మన ఇన్ ద ఏంటి కంట్రీ మన లోపల. ఆ, మన మన దాంట్లో మన కంట్రీ మాత్రమే ఆ, ఆ, చూసుకుంటాం అన్నమాట. సో దీనికి విపిఎన్ రౌటర్, ఇంటర్నెట్ మ్యాండేటరీ, రౌటర్ మ్యాండేటరీ, అండ్ ఆల్సో విపిఎన్ కూడా యూస్ చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ మెట్రోపాలిటన్ సిటీస్ లో మాత్రం కంపల్సరీగా ఇంటర్నెట్, రౌటర్, విపిఎన్ మాత్రం కంపల్సరీ. ఓకే, అదే డిఫరెన్స్ ఓకే. ఈ రెండాట్లకి. తర్వాత పర్సనల్ ఏరియా నెట్వర్క్ వచ్చేసరికి ఇక్కడ ఇది ఆ ఫర్ ఎగ్జాంపుల్ మన హోమ్ తీసుకో. మన హోమ్ లోనే మనం ల్యాప్టాప్ యూస్ చేస్తాం, డెస్క్టాప్ యూస్ చేస్తాం, అదే ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, తర్వాత ప్రింటర్ కానీ, తర్వాత ఏంటి సిమిలర్ మొబైల్స్, తర్వాత టీవీస్ కూడా యూస్ చేస్తాం, తర్వాత ఐఓటీ డివైజెస్ యూస్ చేస్తాం. మన పర్సనల్ కదా, మన పర్సనల్ థింగ్స్ ఇవన్నీ, అవునా? ఈ అవును బ్రో. పర్సనల్ థింగ్స్ అన్ని కూడా ఈ ఒక నెట్వర్క్ లో కనెక్ట్ అయి ఉండడానికి ఆ, మనకి ఏమేమి రిక్వైర్ కావాలి? ఇవన్నిటిని కలిపి ఉంచదా కనెక్టివిటీని చేయడాన్ని, ఒక నెట్వర్క్ లో ఉండేలా చేయడాన్ని పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఓకే, కానీ ఇందులో ఏంటంటే ఆ, మన పర్సనల్ పర్పస్ కి మాత్రం యూజ్ చేసుకుంటాం, మన హోమ్ నెట్వర్క్ కదా. సో దీన్ని ఏమంటున్నాం? మనం పర్సనల్ గా యూజ్ చేసుకుంటాం కాబట్టి పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటున్నాం. ఓకే, ఇందులో ఆ, మనం ఆ, ఏంటి ఆ, ల్యాప్టాప్స్, మన వర్క్ స్టేషన్, మన డెస్క్టాప్, లేదా ప్రింటర్, లేదా టీవీ, తర్వాత ఆ, ఆ, ఏదన్నా మన పర్సనల్ డివైసెస్ ఏదన్నా చూసుకుంటాం. అందులో మనకి ఇందులో ఏంటంటే ఆ ఇంటర్నెట్ అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఓకే బ్రో.
మన రిమోట్ ఉంటది. రిమోట్ కి టీవీ కనెక్ట్ అయ్యే ఉంటది. కానీ దానికి దీనికి ఇంటర్నెట్ అవసరమా? ఆహా! లేదు. లేదు. లేదు కదా! కానీ ఈ 2 ఒక నెట్వర్క్ లోనే ఉన్నాయా లేదా? అవును. కదా! ఉన్నాయి. ఉన్నాయి. సో, అలాగమాట. ఇంటర్నెట్ అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత మనకి మన ల్యాప్‌టాప్, ప్రింటర్ ఉన్నది. హ్మ్. దానికి జస్ట్ వైర్‌తో కనెక్షన్ ఇస్తున్నాం. ఓకే. దానికి ఇంటర్నెట్ అవసరమా? లేదు. కదా! లేదు. హ్మ్. లేదు. మొబైల్‌ని కూడా కనెక్ట్ చేసుకుంటున్నాం. దానికి ఇంటర్నెట్ అవసరమా? అవసరం లేదు. సో, అలా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది అవసరాన్ని బట్టి. ఓకే. తర్వాత ఓకే. డేటా సెంటర్. డేటా సెంటర్ అంటే మనకి ఆహ్, ఇక్కడ డీసీ మీన్స్ డేటా సెంటర్ అన్నమాట. ఇదొక డెడికేటెడ్ రూమ్ లేదా ఒక సైట్. ఆహ్, ఏదన్నా మనొక రూమ్‌లో ఒక కొన్ని మన డివైసెస్ ఏదైతే ఉంటాయో లైక్ సర్వర్స్ కానీ, డేటాబేస్ కానీ, రౌటర్ కానీ, స్విచెస్ కానీ, లోడ్ బ్యాలెన్సర్‌లు కానీ ఎవ్రీథింగ్ ఈ మన ఏదైతే డేటాని ఆహ్, స్టోర్ చేసి ఉంచుతాయో అదొక ఫిజికల్ లొకేషన్‌లో ఉంటది. దాన్ని మనం ఆహ్, లేదంటే ఒక ఫిజికల్ రూమ్ లేదంటే ఒక సెంటర్ ఆహ్, దాన్నేమంటామంటే డేటా సెంటర్ అంటామాట. ఏదైతే మన రౌటర్స్, స్విచెస్ సర్వర్స్ ఇవన్నీ ఒక చోట ఏదైతే ఉంటదో దాన్ని డేటా సెంటర్ అంటాం. కానీ ఈ డేటా సెంటర్‌ని మెయింటైన్ చేయాలన్నా దాన్ని ఆహ్, ఆహ్, ప్రాపర్‌గా రన్ చేయాలన్నా మనకొక ప్రీ రిక్వెస్ట్స్ ఉన్నాయన్నమాట. అవి లేకుండా అస్సలు మనం డేటా సెంటర్‌నన్నది మెయింటైన్ చేయలేం. ఓకే. ఓకే. ఇందులో ఈ డేటా సెంటర్‌లో మనకి మళ్ళీ 2 టైప్స్ మాట. యాక్చువల్‌గా డేటా సెంటర్‌లో 2 టైప్స్. ఒకటి వాల్ మౌంటెడ్ అంటారు. ఇంకోటి ర్యాక్ మౌంటెడ్ అంటారు. ఓకే. వాల్ మౌంటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన టీవీ తీసుకో. మన ఆహ్, ఇది మన టీవీయే ఉన్నది. మన ఇంట్లో పెట్టే టీవీ ఉన్నది. అది ఎక్కడ పెడుతున్నాం? గోడకు పెడుతున్నాం. తర్వాత రౌటర్స్ ఉన్నాయి. రౌటర్స్ కూడా అంతే గోడకు పెట్టుకోవచ్చు. లేదంటే ఎక్కడన్నా కిటికీలో అలా పెట్టేత్తాం. అవునా? సో, అవును. హ్మ్. ఆహ్, ఆహ్, సేమ్ దాన్ని అలాగ గోడకు పెట్టే ఆటిల్ని ఆహ్, వాల్ మౌంటెడ్ అంటాం. ఓకే. ర్యాక్ మౌంటెడ్ అంటే మనకి ఆహ్, మన బీరువా ఉన్నదా? బీరువా తీసుకుంటే అందులో ఆహ్, బట్టలు ఇవన్నీ ఒక ర్యాకుల్లో పెట్టుకుంటూ ఉంటాం. అవునా? సో, అలాగే ఇక్కడ కూడా మనకి ఏదన్నా మనకి ఈ నెట్‌వర్క్‌కి సంబంధించిన డివైసెస్ ఏదైతే ఉన్నాయో సర్వర్స్ కానీ ఇవన్నీ కూడా అలాగా ర్యాక్స్‌లో మెయింటైన్ చేస్తారనమాట. సో, దాన్నేమంటామంటే ర్యాక్ మౌంటెడ్ ఆహ్, ర్యాక్ మౌంటెడ్ అంటాం. ఓకే. సో, అది నీకు చూపిస్తానుండు. ఏ ఎలా ఉంటదో. నీకు గుర్తుండే ఉంటది. గుర్తుందా లేదా నీకు? గుర్తుంది. డేటా సెట్. సో, ఇదిగో ఇవి. ఓకే. ఇది. చూడు ఇలా, ఇలా మెయింటైన్ చేస్తారు ఇవన్నీని. ఓకే. 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 ఈ మధ్య మధ్యలో గూడా ఇట్లా సెల్ఫ్‌లుంటాయా బ్రో దీనికి లోపల? ఆ! ఓకే. హ్మ్. చూడు ఇదిగో. ఇక్కడ చూడు గ్యాప్స్ ఉన్నాయా? ఉన్నాయి బ్రో. యాహ్! ఆ ఉన్నాయి. గ్యాపుల్లో అలాగా పెడతారన్నమాట. ఓకే. సో, దీన్ని ర్యాక్ ఓకే. మౌంటెడ్ అంటారు. ఓకే. సో, నీకు చూడు ఇదిగో. చూడు ఇది. ఓకే. యెస్. ఇది మేబీ సర్వర్ అవ్వచ్చు లేదా స్విచెస్ అవ్వచ్చు. అదే. ఓకే. ఓకే బ్రో. ఓకే. సో, తర్వాత ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ ఆహ్, ఆహ్, మనకి ఈ ఆహ్
ఇవి ఎలా కనెక్ట్ అయి ఉంటాయంటే ఫిజికల్ కేబుల్స్ తోనే కనెక్ట్ అయి ఉంటాయి. చూడు ఇక్కడ ఈ కేబుల్ ఒకదానికి ఇన్పుట్ అవ్వచ్చు, ఒకదానికి అవుట్పుట్ అవ్వచ్చు. ఈ కేబుల్స్ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్స్ అన్న అవ్వచ్చు, లేదా RJ45 వైర్స్ అన్న అవ్వచ్చు. ఐదర్ రెండాట్లో ఏదోటి యూజ్ చేసి కనెక్షన్ చేస్తారన్నమాట. ఓకే. సో ఒకదానికి అవుట్పుట్ అయితే ఒకదానికి ఇన్పుట్. చూడు ఇక్కడ ఒకటి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇక్కడ కనెక్ట్ అవుతాయి. చూడు ఈ సైడ్ నుంచి వచ్చి వైర్ ఇక్కడ కనెక్ట్ అయిందా? అవును. సో ఇది ఆహ్, దీనికి అవుట్‌పుట్ అయితే దీనికి ఇన్‌పుట్ అవుతది. దీనికి ఇన్‌పుట్ అయినప్పుడు మళ్ళీ ఇంకోటి దానికి అవుట్‌పుట్ అవుతది. సో అలాగా ఇవి ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఇలాగే ఇలాగే ఉండాలని ఏం రూల్ లేదు. ఇంగో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఇలా. ఓకే. సో ఇవన్నీ డేటా సెంటర్‌లన్నమాట. ఓకే. కానీ ఈ డేటా సెంటర్‌లు మెయింటైన్ చేయాలంటే ఎప్పుడు గూడా -5 డిగ్రీస్ సెంటిగ్రేడ్‌లో మెయింటైన్ జేసుకోవాలన్నమాట. ఎందుకు అనంటే ఈ సర్వర్స్ నుంచి మనకి ఎక్కువ హీట్ అన్నది జనరేట్ అవుతూ ఉంటది. కంటిన్యూయస్‌గా ఇవి ఎలక్ట్రిసిటీ కనెక్ట్ అయ్యుండి కంటిన్యూయస్‌గా రన్ అవుతూ ఉంటాయి గదా! సో, అందుకని ఇవి ఎక్కువ హీట్‌ని జనరేట్ అవుతాయి. సో, దానికోసం అని చెప్పి ఇవి ఎప్పుడూ కూడా 5 డిగ్రీ సెంటిగ్రేడ్ -5 డిగ్రీ సెంటిగ్రేడ్‌లో మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఇంకా కార్బన్ డయాక్సైడ్ సిలిండర్స్ ఉంటాయి కూడా అవి కూడా మెయింటైన్ చేయాలి. తర్వాత ఎయిర్ వెంటిలేషన్ మెయింటైన్ చేయాలి. దాని తర్వాత పక్కనే ప్లాంటేషన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎవ్రి ఆర్గనైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గూగులే ఇక్కడ డేటా సెంటర్ ఏదో పెడదాం అనుకుంటుంది. లేదా మెటా ఏదో పెడదాం అనుకుంటుంది. అమెజాన్‌ది ఏదో డేటా సెంటర్ ఉన్నది. అమెజాన్ అనే కాదు. మన ఏదైనా కంపెనీస్ కూడా మెయింటైన్ చేయాలి. అవునా? ఈ డేటా సెంటర్‌లని వాళ్ళ కంపెనీలో అన్నా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో, దానికి కూడా ఈ వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఇంకోటి అడిషనల్‌గా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని పడితే వాళ్ళని అలౌ చేయకూడదు ఆ డేటా సెంటర్‌లోకి. ఓకే. ఓకే బ్రో. హ్మ్. ఎందుకు ఎంటర్ చేయకూడదు? అది సెన్సిటివ్ డేటాస్‌ని మెయింటైన్ చేసే రూమ్ కాబట్టి. ఓకే. ఓకే బ్రో. మొత్తం కంపెనీకి సంబంధించిన డేటాస్ అన్నీ అక్కడే కదా స్టోర్ అవుతూ ఉంటాయి సర్వర్స్‌లోనే. అవును బ్రో. ఓకే. తర్వాతొచ్చేసి మనకి ఇంకో డీసీ వచ్చేసి డొమైన్ కంట్రోలర్. ఓకే. డొమైన్ కంట్రోలర్ అంటే నేను చెప్పను నీకు మొన్న చెప్పాను. అవును. డొమైన్ కంట్రోలర్ అంటే అది డొమైన్‌కి సంబంధించింది కంట్రోల్ అనేది సెంట్రలైజ్‌గా మేనేజ్ అనేది చేయొచ్చు. హ్మ్. సో, ఇక్కడ డొమైన్ కంట్రోలర్ అంటే మనకిక్కడ ఇక్కడ ఈడీసీ కన్‌ఫ్యూజ్ అవ్వకే. ఆహ్, ఓకే. ఓకే. డొమైన్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ లైక్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే టీసీఎస్.కామ్ లేదంటే జీమెయిల్.కామ్ లేదంటే యాహూ.కామ్ లేదంటే ఫేస్‌బుక్.కామ్ అలా చాలా డొమైన్స్ ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ ఏదన్నా ఒక రిజిస్టర్ చేసుకున్నాము అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ యాపో లేదా ఇన్‌స్టాగ్రామ్ యాపో లేదా ట్విట్టర్ యాపో ఇవన్నీ ఉన్నాయి చూడు. మనం ఇవన్నటిలిని మనం మొబైల్ నంబర్ ద్వారా సైన్ అప్ అవుతున్నాం. అవునా? సో, అలాగే ఈమెయిల్స్‌కి సైన్ అప్ అవ్వాలి అనంటే ఆహ్, ఆహ్, ఈ ఈమెయిల్ ద్వారా కానీ సైన్ అప్ అవుతున్నాం వీటిల్లోకి. అవునా? సో, ఈ లాస్ట్ ఏదైతే ఉన్నదో లాస్ట్ నేము మనకి మొబైల్ నేము, లేదా కంట్రీ నేమ్ ఇయన్నీ రిజిస్టర్ అవుతున్నాం గదా! ఇలాగే సేమ్ మనకి ఏదైనా వెబ్‌సైట్ కానీ లేదన్నా ఏదన్నా డొమైన్ ఆహ్, ఏదన్నా రిజిస్టర్ అవ్వాలంటే ఆ లాస్ట్‌లో ఈ డొమైన్ నేమ్ అన్నది ఉంటది. ఆ డొమైన్ నేమ్ బట్టే మనకి ఆహ్, ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ అన్నది మనకి రన్ అవుతూ ఉంటదన్నమాట. ఓకేనా? ఓకే. సో, దీని గురించి కూడా నీకు తర్వాత క్లియర్‌గా చెప్తాను మళ్ళీ. ఓకే. ఓకే. తర్వాతొచ్చేసి మనకి
డిజాస్టర్ రికవరీ మాట. డిజాస్టర్ రికవరీ అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ ఆ ఏమైంది ఇక్కడ డేటా సెంటర్ ని మెయింటైన్ చేస్తున్నావా? ఉమ్, ఆ అవును. డేటా సెంటర్ ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన మెయిన్ ఆఫీస్ దే కంప్లీట్ గా ఒక మెయిన్ ఆఫీస్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉమ్, ఏంటి నేచురల్ కెలామిటీస్ లైక్ ఎర్త్ క్వేక్ వచ్చి కానీ లేదా తుఫాన్ వచ్చి కానీ లేదా చూడు అమెరికాలో టోర్నడోస్ వస్తూ ఉంటాయి. అవునా? సునామీస్ అవును. కానీ ఫుల్ రెయిన్స్ వచ్చేసి మొత్తం ఆ డేటా సెంటర్ అన్నది ఆ, ఏమైంది మొత్తం కొలాప్స్ అయిపోయింది. లేదా మన ఆఫీస్ ఆఫీస్ లో మొత్తం నీళ్ళు వచ్చేసి ఆ డేటా దాంట్లోకి ఏదో మొత్తానికి ఏదో అయ్యింది. అప్పుడు కానీ మన వర్క్ అనేది ఆగకూడదు. అవునా? మన ఆపరేషన్స్ అనే ఆగకూడదు. బిజినెస్ ఆపరేషన్స్ అన్నది ఆగకూడదు. అవునా? సో ఆ టైంలో ఏం చేస్తామంటే ఆ, ఒక ఆ, సో దాన్ని అదేంటో ఒకవేళ అలాగైతే మన బిజినెస్ సంబంధించిందన్నీ ఆగిపోతాయి. సో అదొక డ్రాబ్యాక్ కదా. అవును. దాన్ని దాన్ని రెక్టిఫై చేసుకుంటూ మనకు డేటాని డేటా ఇంకొక డేటా సెంటర్ ని బ్యాకప్ కింద పెట్టుకోవాలన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏమన్నా అయిందంటే వెంటనే దాని నుంచి బ్యాకప్ దాన్ని బ్యాకప్ ప్లాన్ గా పెట్టుకొని ఆ, దాని నుంచి వర్క్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ లొకేషన్ లో ఒక హైదరాబాద్ లో ఆ, ఏంటి మన డేటా సెంటర్ ఉన్నది. మన కంపెనీకి సంబంధించిన డేటా సెంటర్ ఉన్నది. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏదో అయ్యి మొత్తానికి డిజాస్టర్ ఏదో అయ్యి మొత్తానికి పాడైపోయింది అది. అంటే ఆఫ్లైన్కి వెళ్ళిపోయింది ఆ డేటా సెంటర్ అన్నది. ఆ డా మనకి ఏదంటే వర్క్ జరిగేదంతా ఆ డేటా సెంటర్ నుంచే వెళ్తూ ఉంటది. కానీ ఇక్కడ ఇది పాడైపోవడం వల్ల అంటే ఏదో సంథింగ్ ఏదో అవడం వల్ల మొత్తానికి అక్కడి నుంచి డేటా అన్నది పుల్ అవ్వట్లేదు మనకి. సో వెంటనే అప్పుడు మనం దానికి దగ్గరలోనే ఒక 100 కిలోమీటర్స్ లో కానీ 200 కిలోమీటర్స్ లోపల కానీ వేరే డేటా సెంటర్ ని పెట్టుకోవాలి. ఈజీగా వెంటనే రీచ్ అయ్యి మన ఆపరేషన్స్ అనేది వెంటనే మళ్ళీ రన్ చేసుకునేలాగా అక్కడ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఎందుకు ఇంత దూరం అని అంటే ఏదన్నా డిజాస్టర్ జరగాలన్నా ఫ్లడ్స్ అన్నా లేదంటే ఆ ఎర్త్ క్వేక్స్ అన్నా ఇంత దూరం అయితే స్ప్రెడ్ అవ్వవు కదా. సో అవును. అందుకని అంత దూరంలో మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో ఇది దీన్ని రికవర్ చేయడాన్ని మనం డేటా డిజాస్టర్ రికవరీ అంటారు. ఓకే. సో ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ, ఇందులో ఈ డేటా సెంటర్ ని ఇలాగా మెయింటైన్ చేసి వాటిని కూడా మనం చాలా వేకెన్సీస్ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ డైరెక్టరీ. యాక్టివ్ డైరెక్టరీ అంటే మనకి ప్రీవియస్లీ మనం మాట్లాడుకున్నాం డొమైన్ కంట్రోలర్. సో దానికిలాగే సేమ్ కొంచెం ఇక్కడ కూడా మనకి యాక్టివ్ డైరెక్టరీ ఏంటంటే మన మొబైల్ డైరెక్టరీ ఎలా ఉన్నది అంటే మన మొబైల్లో మన కాంటాక్ట్స్ లిస్ట్ అవి ఉంటాయి చూడు. దాన్ని మొబైల్ డైరెక్టరీ అంటాం. సో మొబైల్ డైరెక్టరీలో ఇక్కడ మనం ఆ, ఎవరు ఎవరు నెంబర్ అయితే సేవ్ చేసుకుంటాం మన ఇష్టం వచ్చిన నేమ్స్ తో సేవ్ చేసుకుంటాం. అవునా? ఆ, చూడు ఏ అని కొట్టగానే ఏ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో అన్ని వచ్చేస్తాయి. ఓకే. బి బి అవును. నేమ్ తో ఏదైతే స్టార్ట్ అవుతుందో అలాగా వచ్చేస్తాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఒక దగ్గర పెట్టుకుంటాం. రిలేటివ్స్ ఒక దగ్గర పెట్టుకుంటాం. ఆ ఫ్రెండ్స్ ఒక దగ్గర పెట్టుకుంటాం అలాగా. సో ఇక్కడ కూడా ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీలో ఆ, మన ఏదైతే ఉన్నదో మన యాక్టివ్ డైరెక్టరీ యాక్టివ్ డైరెక్టరీ సర్వర్ ఉంటుంది చూడు. ఈ అది ఏం మెయింటైన్ చేస్తుంది అంటే మన యొక్క యూజర్ నేమ్ ఎండ్ యూజర్ మిషన్స్. అంటే ఎండ్ యూజర్ మిషన్ అంటే మన కంపెనీలో జాయిన్ అయ్యావు అనుకో నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక మిషన్ ఇస్తారు. సో ఆ మిషన్ కి ఒక నేమ్ ఉంటుంది. ఆ మిషన్ కి లైక్ నీ పేరు ఉన్నదా? నీ అవును. పేరేంటి? ఆ, సంతోష్. ఓకే. ఆ, సంతో ఆ, సంతో @, ఆ కంపెనీది సంబంధించింది ఉంటది. సో అలాగే కంపెనీకి ల్యాప్టాప్ ఉంటుంది సంతో -PC. లేదా నీకు ఇంకొక డెస్క్టాప్ ఇచ్చారు అంటే ఇంకొక ల్యాప్టాప్ ఇచ్చారు నీ పేరుతో. మళ్ళీ అక్కడ నీ నీ నేమ్ లో మళ్ళీ
అక్కడే సొంత @PC2 అని ఉంటుంది. ఒక నీ నీ నేమ్ నీ నేమ్ కొట్టగానే సొంత @cybex.com లేకపోతే సొంత @TCS.com అని అక్కడ మెన్షన్ చేయగానే నీ నేమ్ తో నీ దగ్గర ఎన్ని డివైజెస్ ఉన్నాయి అన్నది మొత్తం అక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటారు అనమాట. ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకుంటారు. దాన్నే యాక్టివ్ డైరెక్టరీ అంటారు అనమాట. సో అక్కడ నువ్వు యాక్టివ్ డైరెక్టరీ నీ యొక్క యూజర్ ఇన్ఫర్మేషన్ లైక్ డివైస్ ఇన్ఫర్మేషన్స్, అసెట్ ఇన్ఫర్మేషన్స్, ల్యాప్టాప్, వర్క్ స్టేషన్స్, సర్వర్స్, మొబైల్, లేదంటే ఏదైతే నీ నేమ్ తో ఏదైతే నీకు అసైన్ చేసి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ మెయింటైన్ చేసుకుంటారు అనమాట. ఆ యాక్టివ్ డైరెక్టరీలో అది ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకుంటున్నారు అన్నట్టుగా. అంతే, ఇంకా అది ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో ఆ, ఇది లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఒక రిసెప్షనిస్ట్ ఉన్నది, డెస్క్టాప్ ఉంటది వాడి దగ్గర. అవునా? బ్యాంక్ తర్వాత క్యాషియర్ ఉంటాడు వాడి దగ్గర. ఆ, తర్వాత ప్రొబేషనరీ ఆఫీసర్ ఉంటాడు. ఇలాగ సెపరేట్ సెపరేట్ డెడికేటెడ్ వాళ్ళకి ఒక సెపరేట్ డెడికేటెడ్ రూమ్స్ ఉంటాయి. అవునా? తర్వాత బ్రాంచ్ మేనేజర్ ఉంటాడు, వాడికి సెపరేట్ మేనేజ్ వాడికి ఒక రూమ్ ఉంటది. ఓకే. సో ఇలాగే వాళ్ళ దగ్గర ఒక డెస్క్టాప్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ కానీ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. క్యాషియర్ దగ్గర, రిసెప్షన్ దగ్గర మిషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా బ్రాంచ్ మేనేజర్ దగ్గర కూడా ఒక మిషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక డైరెక్టరీలో ఒక సింగిల్ మిషన్ లో నీకు వాడి దగ్గర ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఆ యాక్టివ్ డైరెక్టర్ లోనే. సో అలాగే. ఓకే. ఓకే. తర్వాత ఏమన్నది? ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇది తర్వాత చెప్తాను నీకు. ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ ఇది కొంచెం పెద్దది టాపిక్. ఓకే. ఇది కూడా అంతే, యూజర్ డైరెక్టరీ ప్రోటోకాల్. ఇంకేమున్నాయి? ఓఎస్ఐ లేయర్స్, ఈ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్స్. ఇది ఓఎస్ఐ లేయర్స్ అన్నది ఇది ఒక పెద్ద టాపిక్. ఇది కూడా నీకు మళ్ళీ చెప్తాను. ఇది టెలికమ్యూనికేషన్ యూనిట్, ఇది కూడా అంతే. ఇంటర్నెట్. ఓకే. ఐపీ అడ్రస్. ఇది గుర్తుపెట్టుకో, నీకు రేపు ఇది చెప్తాను. తర్వాత ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ అడ్రస్, ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇందులో మనకు మళ్ళీ IPv4 అని, IPv6 అని రెండు ఉన్నాయి. ఓకే. ఇంటర్నెట్ ఈ ఐపీ అడ్రస్ అన్నది ప్రతి ఒక్క డివైస్ కి ఒక యూనిక్ నెంబర్ లాగా ఎస్ఎన్ఐ ఉంటుంది అనమాట. ఓకే. మన ఒక చూడు, ఫోన్స్ కి ఐఎంఈ నెంబర్ ఎలా ఉంటాయి, అలాగే ప్రతి ఒక్క డివైస్ కి, మన ఫోన్ కి ఉంటది, ల్యాప్టాప్ కి ఉంటది, స్విచ్ కి ఉంటది, రిమోట్ కి ఉంటది, తర్వాత టీవీస్ కి ఉంటాయి. ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ కి కూడా ఈ ఐపీ అడ్రస్ అన్నది ఎస్ ఎస్ఎన్ఐ ఉంటది. అది ఒక యూనిక్ నెంబర్ లాగా ఉంటది అనమాట, కంపల్సరీ. ఇది ఆ ఇది కంపల్సరీగా ఉంటదన్నమాట. సో ఈ ఈ న్యూమరికల్ నెంబర్ అంటే ఇక్కడ న్యూమరికల్ నెంబర్ అనే కాదు, ఐపీ అడ్రస్ అన్నది ఆల్ఫాబెట్ ఉంటది, ఆల్ఫాబెట్ ఉంటాయి, నెంబర్స్ కూడా ఉంటాయి. క్యారెక్టర్స్, ఆల్ఫాబెట్ క్యారెక్టర్స్ కానీ నెంబర్ క్యారెక్టర్స్ కానీ ఉంటాయి. ఇది డెసిమల్ నెంబర్స్ లో, డెసిమల్ నెంబర్స్ కానీ అలాగా. తర్వాత నీకు ఇన్ఫినిట్ నెంబర్స్ లో ఉంటాయన్నమాట మనకి. సో ఈ ఇన్ఫినిట్ నెంబర్స్ లో ఉండడం వల్ల ఏంటంటే మనం అక్కడ చేంజ్ అవుతూ అయ్యి ఆ, ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ ఏంటి మూవ్ అయ్యి ఆ నెంబర్స్ మనకి ఒక వేరియస్ మిషన్స్ కి అసైన్ చేయడానికి పాసిబుల్ గా ఉన్నదన్నమాట. ఓకేనా? సో
ఈ ఐపీ అడ్రస్ అన్నది ఇది జీరో, మనకి రేంజ్ 0 to ఇన్ఫినిటీ. ఈ ఐపీ అడ్రస్ అన్నది నెంబర్స్ కూడా అంతే కదా, నెంబర్స్ అయితే 0 to ఇన్ఫినిటీ, ఆల్ఫాబెట్స్ అయితే A to Z. ఇవన్నీ మనం ర్యాండమ్ గా అరేంజ్ చేసుకుంటూ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిరీస్ ని మనం క్రియేట్ చేయొచ్చు, అవునా? సో అలాగా ఇప్పుడు వరకు మనకి ఎన్ని డివైసెస్ అయినా ఐపీ అడ్రస్ ని అసైన్ చేయగలుగుతున్నాం. ఓకే, సో ఐపీ అడ్రస్ డిఫరెంట్ ఐపీ అడ్రస్ అన్నది డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తూ ఉంటది. ఓకే, ఇది ఇది తర్వాత ఇది ఒక IPv4 IPv6 అన్నది డిఫరెంట్ కాన్సెప్ట్. అది తర్వాత చూద్దాం. ఓకే. ఓకే. ఓకే, సో తర్వాత హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్ అంటే మనం దేనికి యూస్ చేస్తాం? వెబ్సైట్స్ ని హోస్ట్ చేయడానికి, వెబ్సైట్స్ ని మెయింటైన్ చేయడానికి, అవునా? సో ఆ, మనకి ఒక ఎగ్జాంపుల్ గా TCS.com అదొక వెబ్సైట్, అవునా? ఆ తర్వాత Facebook.com అన్నది ఒక వెబ్సైట్. సో ఇక్కడ మనకి ఒక్కొక్కసారి మనం రాంగ్ ఇచ్చినా కూడా అది ఆటోమేటిక్ గా తీసుకుంటది. హెచ్టిటిపి ఈ ఆల్రెడీ ఇవన్నీ మనకి వెల్ ఎస్టాబ్లిష్డ్ వెబ్సైట్స్ కాబట్టి మనం రాంగ్ ఇచ్చినా కొంచెం రైట్ గా తీసుకొని మనకి ఇచ్చేస్తూ ఉంటది. సో ఇక్కడ ఏంటంటే హెచ్టిటిపి అన్నది కొంచెం రిస్కీ మాట. ఓకే. ఓకే, రిస్కీ అన్నమాట ఈ హెచ్టిటిపి అన్నది. ఎందుకంటే డేటా అన్నది సెక్యూర్ కాదు. ఇక్కడ మనం మనకు సెక్యూరిటీ పర్సన్ గా చూసుకుంటే ఆ, మనం ఎప్పుడు కూడా డేటా అన్నది ఒక సెక్యూర్ వేలో ఉంచాలని చూసుకోవాలన్నమాట. కానీ ఇది హెచ్టిటిపి అన్నది సెక్యూర్ సెక్యూర్ పోర్టల్ కాదు. ఇందులో అటాకర్స్ హ్యాక్ చేసి దాన్ని మనకు డేటాని హ్యాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది వితౌట్ సెక్యూరిటీ. ఆ తర్వాత మనం ఇంటర్నెట్ ఫేస్ అవ్వేది ఫేస్ కాకుండా ఉండే వాటిని ఇందులో హోస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. మన ఇంటర్నల్ సైట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా హోస్ట్ చేసుకోవచ్చు ఇందులో, కంపెనీస్ కి సంబంధించిన ఇవి. కాకపోతే ఇవి ఈ హోస్ట్ అంటే అంత ఏంటి బ్రో? సెక్యూర్ కాదు. హ్మ్. ఇది హోస్ట్ అంటే ఏంటి? హోస్టా? హోస్ట్ అంటే ఇది మన వెబ్సైట్స్ ని ఇందులో హోస్ట్ చేస్తాం అంటున్నారు కదా? అంటే డిప్లై అంటే మెయింటైన్ చేయొచ్చని. ఓకే. ఓకే, సో ఓకే. హెచ్టిటిపిఎస్ అన్నది కూడా సేమే, కాకపోతే ఇది సెక్యూర్ గా రన్ అవుతుంటది. సెక్యూర్ గా రన్ అవడం అంటే మనం దానికి ఎన్క్రిప్షన్ యాడ్ చేస్తాం అన్నమాట. ఆ డేటా మనం ఇంటర్నెట్ కి పబ్లిక్ గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటది. ఇది హెచ్టిటిపిఎస్ అన్నది ఇంటర్నెట్ ద్వారా వర్క్ అవుతుంటది. ఇంటర్నెట్ అంటే పబ్లిక్ అన్నమాట. ఓకే, ఆ, ఎవరన్నా యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటది. సో ఎవరన్నా ఈజీగా యాక్సెస్ చేస్తున్నారు అంటే అటాకర్స్ దాని మీద ఈజీగా అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందులో ఉన్న డేటాని స్టీల్ అండ్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ చేసి ఆ డేటాని వాళ్ళు యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఒక టూ పర్సన్స్ మధ్యలో జరిగే డేటా ట్రాన్స్ఫర్ ని వాళ్ళు మధ్యలో ఇంటరప్ట్ అయ్యి యాక్సెస్ చేయాలని ట్రై చేస్తుంటారు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ యూస్ చేసి. సో అలా కాకుండా ఒకవేళ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అయినా కూడా డేటా అన్నది వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానికి అని చెప్పి ఈ సెక్యూరిటీ అన్నది యాడ్ చేస్తాం. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరిటీ, HTTPS. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మనకు డేటా ఒకవేళ వాళ్ళకి వెళ్ళినా కూడా డేటా అన్నది ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటది కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు. సో అది. ఓ- ఓకే, ఓకే మిగతా బ్రో. రేపు చెప్పుకుందాం. ఈ రోజు ఇక్కడ తాగుదాం. ఓకే, ఓకే బ్రో. ఇందులో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడుగు. ఇంకో ఆ, 5 minutes ఉంది. ఉంది బ్రో. ఇప్పుడు వ్యాన్ వ్యాన్ అంటేనేమో మన అవుట్ ఉమ్, సైడ్ కంట్రీస్, ఇన్సైడ్ ఈ రెండు ఉమ్, కూడా లొకేషన్స్ ని కనెక్ట్ చేస్తాం. బట్ ఉమ్, మ్యాన్ అంటేనే ఓన్లీ ఇన్సైడ్ కంట్రీ లోపలనే కనెక్ట్ చేస్తాం. మెట్రోపాలిటన్ సిటీస్. ఉమ్.
అంటే ఇది మన ఉమ్, కంట్రీ అవుట్ సైడ్ కనెక్షన్ అనేది మ్యాన్లో ఉండవు. ఉహు. అండ్ దీనికి అంటే విపిఎన్ అనేది మ్యాన్కి అనేది మ్యాండేటరీగా కనెక్ట్ అయి ఉండాలా, అవసరం కూడా లేదా బ్రో లేదు, మ్యాన్కి? యూస్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే. మ్యాండేటరీ కాదు. ఓకే. ఓకే బ్రో. కానీ ఓకే. వ్యాన్ లో మాత్రం మ్యాండేటరీ. మ్యాండేటరీ ఎందుకంటే వ్యాన్ అవుట్ అనేది. ఆఫ్ ద కంట్రీ వెళ్తున్నాయి కదా. అవును. ఇంకోటి ఇది అందుకు లోకల్ ఈ ఏరియా మధ్య. నెట్వర్క్లో, లోకల్ ఏరియా ఉమ్, నెట్వర్క్లో ఉమ్, ఇంటర్నెట్ అనేది లేకపోతే వితౌట్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ తోటి కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ లోకల్ ఏరియా నెట్వర్క్. ఆ, హలో. అంతే బ్రో. అంతే ఓకే. బ్రో. ఓకే. రేపు ఇవి చెప్పుకున్నాం. ఇది ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడిపి, ఓఎస్ఎల్ఏర్స్. ఈ ఓఎస్ఎల్ఏర్స్ అన్నది పెద్ద టాపిక్. ఓకే. ఓకే బ్రో. ఇది ఇది మెయిన్ మాట మన ఏంటి ఇంటర్వ్యూలో కూడా అడుగుతుంటారు ఓఎస్ఎల్ఏర్స్ గురించి. ఓకేనా. ఓకే. సో రేపు మళ్ళీ కలుద్దాం సేమ్ సరే బ్రో. టైంకి. ఓకేనా. ఓకే. ఓకే. బాయ్. ఓకే బాయ్ బ్రో.